ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు డిబిటిహెచ్లోని పాఠాన్ని మరలా మనం చదువుకుందాం. కయ్యూనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది అనే ఒక మంచి అంశం, ఒకనాటి ప్రశ్న. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు వ్రాయించిన ఈ దివ్య గ్రంథంలో మనుషులు హేతు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానంగా బైబిల్ ఎప్పుడు నిలబడుతుంది అని చెప్పటంలో నిజంగా మనం అతిశయించవచ్చు. ఎందుకంటే మనుషులు అడిగిన ఏ ప్రశ్న అయినా మంచి విషయమైన ఏ ప్రశ్న అయినా బైబిల్ ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. ఎందరో మనుషుల యొక్క అనుమానాలు అన్నిటికీ కూడా బైబిల్ సమాధానంగా నిలబడుతుంది. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, హేతువాదులు అనబడిన వారు కొందరు బైబిల్లో వ్రాయబడిన మాటలను అపార్థం చేసుకొని వాళ్ళు ఎన్నో విధాలుగా ఎన్నెన్నో ప్రశ్నలు అడిగారు. వాటికి మరి బైబిల్ తెలిసిన పెద్దలు పండితులైన వారు చాలామంది సమాధానాలు చెప్పారు కూడా. ఉదాహరణకు, ఆదాము హవ్వలను ప్రారంభంలో దేవుడు చేసినప్పుడు దేవునికి స్త్రీల పట్ల వివక్ష ఉంది గనుకనే ఆదాముల నుండి తీశాడు అని కొందరు హేతువులు అడిగిన సందర్భాలు మాకు తెలుసు. అంటే ఆదాములో నుండి తీశాడు అని అంటే ఆదాము కంటే హవ్వమ్మను తక్కువ చేయాలనే ఉద్దేశంతో, స్త్రీని తక్కువ చేయాలనే ఉద్దేశంతో దేవుడే అలా చేశాడు. కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో స్త్రీల పట్ల వివక్ష కలిగి ఉన్నది అని కొందరు ప్రశ్నించారు. అలాగుననే ఆదాము గారికి కుమారులు ఉన్నారు కదా. మొట్టమొదటి కుమారుడు కయ్యను, హేబెలు, తర్వాత కూడా సంతానం కలిగింది ఆయనకు. అయితే మొట్టమొదటిగా కనిన ఆదాము హవ్వలు మొట్టమొదటిగా కనిన కుమారుడు కయ్యను. అయితే ఈ కయ్యనుకు భార్య ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ఎక్కడి నుండి వచ్చింది? కయ్యూని సంతానంలో నుండి, కయ్యూని గర్భాన సంతానం వచ్చింది అని అంటే మరి భార్య ఉండాలి కదా, సంతానం ఎలా కలిగింది అన్న ప్రశ్నలు వేశారు కూడా. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకరు ప్రశ్నలు అడిగినప్పుడు మన మనస్సు ఎలా ఉండాలి అని చెప్పాడు ఆయన. ఒకరు ప్రశ్నలు అడిగినప్పుడు, మనల్ని కొంచెం బైబిల్కి సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు మన మనస్సు ఏ విధంగా ఉండాలని చెప్పాడంటే, ఒకసారి మీరు పేతురు గారు రాసిన పత్రికలో మీరు మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు రాయించిన మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతువు అడిగే ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోను, దేవుడి భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని రాయబడింది. అంటే ఒకరు మనం హేతు అడిగినప్పుడు, లేదా ఒక ప్రశ్నించినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పడానికి మనం గాబరపడాల్సిన పని లేదు, తొందరపడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతిదానికి సమాధానం మనం చదువుకుంటున్న, మనం నేర్చుకుంటున్న బైబిల్లో ఉంటుంది. కాబట్టి మనస్సు ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉండాలన్నాడు? నిర్మలమైన మనస్సాక్షి, ప్రశాంతంగా ఉండాలని చెప్తున్నాడు ఆయన. ఎందుకు? లేకపోతే మనకు భయం, లేకపోతే మనకు దిగులు కదా. ప్రతి హేతు అడిగే
ప్రతి వానికి సమాధానం చెప్పటానికి సంబంధించిన సంపూర్ణమైన సమాచారం, మహాభాండాగారం. ఇప్పుడు మీరు పాట పాడారు, దాంట్లో నాకు మంచిగా నచ్చిన లైన్, 1000 ఏళ్ళ యుగమైన దాంట్లో మహాశాస్త్రం నేర్చుకున్నాడు బైబిల్ ఉన్నతడు అని. ఆ మహాశాస్త్రం నిజంగా అంటే బైబిల్ అనేది మహాశాస్త్రం. నిజంగా దేవుడు ప్రతి దానికి సమాధానాన్ని పెట్టాడు ఆయన. అయితే సమాధానం చెప్పే ముందు మన మనస్సులో ఎవరిని ప్రతిష్టం చేసుకోవాలన్నాడు? క్రీస్తును. ఎలా అట? ప్రభువుగా. క్రీస్తు మన రాజు ఆయన, ఆయన మనకు ప్రభువు. మనల్ని ఏలే మహారాజు ఆయన, మనకు ప్రభువు ఆయన అని ప్రతిష్ఠించి ప్రశాంతంగా నిర్మలమైన మనస్సాక్షి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు వ్రాయించిన ఈ దివ్యమైన మాటలు మనం చూసుకోగలిగితే ఏమండి, కయ్యూనికి భార్య ఎక్కడి నుండి వచ్చింది? మొట్టమొదట ఆదాము గారికి కుమారుడు, హవ్వమ్మ గారి కుమారుడు కయ్యీన్ అయితే, ఇప్పుడు కయ్యూనికి భార్య కావాలంటే మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకోవాలి? మరి వేరే కుటుంబం నుంచి తీసుకురావాలి కదా. అసలు కయ్యూనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది అంటే కొందరికి సమాధానం చెప్పారు, అవునండి కయ్యూనికి భార్య వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఎక్కడి నుంచి వచ్చిందట? వేరే గ్రహం నుంచి వచ్చిందని కొందరు అన్నారు. లేదు, వేరే కుటుంబం ముందు వచ్చింది అని కొందరు అన్నారు. అసలు మనుష్యులు రావడానికి దేవుడు మూలంగా ప్రారంభంగా ఎంతమందిని పెట్టాడు? ఈ ప్రపంచ మానవాళంతా రావటానికి ఒక్క మనిషి నుంచి అని అన్నాడు. మీకు తెలుసు, మనం అపోస్తుల కార్యంలో మనం చదువుకుంటాం. ఒకసారి ఆ మాటను మీరు చూసుకోగలిగితే 17వ అధ్యాయం 26వ వచనం ఏమని రాయబడింది? 17వ అధ్యాయము 26వ వచనం. భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తలవులాడి కనుగొందరేమో అని తనను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును. చాలు. ఇప్పుడు ఎంతమంది నుంచి దేవుడు తీసుకొచ్చేట? యావత్ భూమి మీద నుండి, అంతేనా? యావత్ భూమి మీద నుండి, చదవండి అన్నమాట. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి, ఒకని నుండే ప్రతి జాతి మనిషి, తెల్లోడైనా నల్లోడైనా పుట్టోడైనా హైటోడైనా ప్రపంచంలో ఉన్న ఏమండి ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు. ఆఫ్రికన్ కంట్రీస్లలో ఒక రకంగా ఉంటారు, అమెరికా వాళ్ళు ఒకలాగా ఉంటారు, మనం ఒకలాగా ఉంటాం. ఇలాంటి రకరకాల జాతులు ఉన్నారు. జాతులు అంటే మరలి కులాలు మతాలు అట్లా అనుకోగలరు. కాదు 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 రకరకాల జాతులు మనుషులు. వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారట? ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి యావత్ భూమి మీద ఎక్కడ కాపురం ఉండడానికి? భూమి మీద కాపురం ఉండడానిక? బుధ గ్రహము, శని గ్రహము అంటే ఇవి ఉన్నాయి కదా, ఆ గ్రహాల మీద కాపురం ఉండడానిక. ఒక నుండే ప్రతి జాతి మనుషులు రావాలి. వారు కాపురం ఉండాల్సింది ఎక్కడ? యావత్తు భూమి మీద కాపురం ఉండటానికి అని చెప్పాడు క్లియర్గా దేవుడు. అంటే మనుషులందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే ఒక్క మనిషి నుంచి. ఆ మధ్యకాలంలో అంటే మనుషులు ఎక్కడి నుంచి చేప నుంచి వచ్చారని కొందరు చెప్పారు, సముద్రంలో నాచు నుండి వచ్చిందని చెప్పారు, కొందరేమో కోతి నుండి అని చెప్పారు, కొందరేమో ఏమండి ఒక కణం వచ్చిందట, వేరే గ్రహం వచ్చేసి భూమి మీద పడ్డదట, అది మనిషిగా అభివృద్ధి చెందని కొన్ని థియాలజీలు చెప్తుంటాయి, థియరీస్ చెప్తుంటాయి. అంటే మొన్న అంటే కొన్ని 2-3 సంవత్సరాల క్రితం ఒకరు చెప్పారు, ఈ మనుషులందరికీ ఒకటే తల్లి అండి, ఒక తల్లి నుంచి వచ్చామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే అంటారు, సో అందరు నవ్విన తర్వాత చెవిటివాడు నవ్వాడని అందరు నవ్వారట. వీడికి వినిపించదు కదా ఎందుకు నవ్వారంటే, అరే అందరు నవ్వారు కాబట్టి ఇప్పుడు మనం కూడా నవ్వితే ఇదిగో మనకు కూడా చెవులు వినిపిస్తున్నాయి అనుకోవాలన్నట్టుగా వాడు నవ్వాడట. అట్లాగూ బైబిల్ అంతా చెప్పిన తర్వాత డాడీ ఎన్ని వందల సార్లు ఆయన గొంతు తీసుకొని చెప్పిన తర్వాత మళ్ళీ దానికి సైంటిస్టులు, దానికి చదువులు, దానికి ఎన్నెన్నో ప్రోగ్రాంలు అది ఇది అన్నీ చేసి చివరిగా చెప్పిన ఏంటి, చివరి విషయం చెప్పింది ఏంటి ఏమండి, ఒక తల్లి నుంచి మన అందరికీ ఒకే తల్లి, అందరూ డిఎన్ఏ నుంచి వచ్చారని చెప్పేసి బాబు గోగిని కూడా మాట్లాడుతున్నారు మన వార్తలో. మన ఆ తల్లి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తల్లి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగింది అనుకో,
బైబిల్ అడిగింది అనుకో వాళ్ళు చెప్పలేరు సమాధానం. ఏమండి, ఈ యావత్ భూమి మీద ఉన్న మనుషులందరికీ తల్లి ఒకతే. మరి ఆ తల్లి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ తల్లి ఆదాము నుండి వచ్చింది అన్న విషయం ఆ విషయాన్ని వీళ్ళు అందుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఇంకా తెలియదు, ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదండి. మరి ఆ ఆదాము గారు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే అది తెలుసుకోవడానికి మరి భూమి అంతమవుతుంది. మరి అంటే వాళ్ళు అనుకున్న విధంగా తెలుసుకోవటానికి నిజంగా అండి. అందుకేనండి మహాజ్ఞానం నేర్చుకున్నారు అని కొందరు గురించి రాశారు. మహాజ్ఞాన గ్రంథం ఇది, మహాశాస్త్రం అన్నారు కదా, మహాశాస్త్రం, మహావేదం అంటుంటారు జయశైలి గారు డాడీ. అంటే ఈ బైబిల్ని పరిశీలన చేయాలి, కానీ నిజంగా దాని రుచి చాలా బాగుంటుంది. దాన్ని అర్థం చేసుకుని మనసు పెట్టి చదవాలి, కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకే ఏమండి, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి అని అన్నాడు మహానుభావుడు. చాలా చక్కగా రాశారు చూడండి, లైన్ కరెక్ట్గా. ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించాడట ఆయన. అంటే ఇప్పుడు ఆదాము గారిలో నుండి వచ్చిన కయ్యూను గారికి భార్య దొరకాలంటే కూడా ఆ ఒకడు అనబడిన ఆదాము గారి గర్భం నుండి వచ్చిన వాళ్ళే తప్పించి మరో గ్రహం వారు కాదు. ఎందుకంటే మనుషులందరూ బ్రతకవలసినది ఎక్కడ? యావత్ భూమి మీద కాపురం ఉండడానికి దేవుడు పెట్టాడు. ఆ వాతావరణాన్ని, ఆ పరిస్థితిని దేవుడు ఇక్కడనే పెట్టాడు మనకు. కాబట్టి భూమి మీదనే, అలాగనే కుటుంబం కూడా ఎవరిలో నుంచి ఆదాము గారి కుటుంబం నుంచి రావాలి, వేరే అవకాశమే లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి అండి ఈ కయ్యూను గారు పుట్టిన తర్వాత ఏమంటే మీకు తెలుసు కదా, కయ్యూను గారు ఏమంటే తన తమ్ముడైన హేబేలును చంపటం, ఆ తర్వాత ఏమండి ఆయన తూర్పు ప్రయాణమైపోయి ఆయన ఒక దేశంలో కాపురం ఉన్నాడట. ఆ దేశం పేరు ఏంటంటే, ఒకసారి మనం ఎన్నో అధ్యాయం చూస్తారో ఒకసారి ఆదికాండంలో రాయబడిన 4వ అధ్యాయంలోనే ఎన్నో వచనమమ్మా 16వ వచనం చదువుతున్నారు. అప్పుడు కయ్యూను దేవుని సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పున దిక్కుననున్న నోదు దేశములో కాపురం ఉండెను. అవునండి, కయ్యూను గారు పెళ్లి చేసుకున్నారు. ఏ దేశపు ఆవిడని చేసుకున్నారు? నోదు దేశపు ఆవిడని చేసుకున్నారు. అంటే దీన్ని బట్టి అప్పటికే దేశాలు ఉన్నాయి. అప్పటికి దేశాలు ఉన్నాయంటే అక్కడ ఒక కుటుంబం కూడా మన వాళ్ళు అర్థం ఏమంటే బైబిల్ కనుక కొంచెం కొంచెం అర్థం చేసుకుంటే, సగం అర్థం చేసుకుంటే వచ్చే అపార్థాలు ఇవే. నోదు దేశం ఉంది కాబట్టి అక్కడున్న ఒక అమ్మాయిని ఇతను చేసుకున్నాడు కాబట్టి అప్పటికి అక్కడ కుటుంబాలు ఉన్నాయి ఈయన వెళ్ళినాటికి. అండి ఇక్కడ విషయం తెలియాల్సింది ఏంటంటే, నోదు దేశము అని ఉంది. ప్రారంభంలో కయ్యూను గారు ఏమంటే తూర్పు ప్రయాణమై వెళ్ళిన తర్వాత ఏ ప్రాంతంలో అయితే ఆగాడో ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏమంటే ఇప్పుడు ఈ నోదు దేశం చదువుకున్నాం కదా, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అది నోదు దేశముగా పిలువబడలేదు. ప్రాంతం ఉంది కానీ నోదు దేశముగా పిలువబడలేదు. నోదు దేశంగా పిలువబడలేదు. మరి ఏమండి మోషే గారు రాసినప్పటికీ ఆ దేశం ఏమని పిలువబడింది? నోదు దేశం అని పిలువబడింది. ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఉన్నాం. అంటే బైబిల్ కాలేజ్ మహబూబ్ నగర్ అంటారు కదా, బైబిల్ కాలేజ్ ఉందండి మహబూబ్ నగర్ అంటారు. బైబిల్ కాలేజీని పేరు లేకముందు మనం ఉన్నామా లేదా? అక్కడ వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారా లేదా? ఇక్కడ ఉన్నారు. అంటే ఇప్పుడు బైబిల్ కాలేజ్ అన్నది మనం తీసుకున్న పేరు తర్వాత వచ్చింది, కానీ అంతకుముందు అయితే మన వాళ్ళు అందరూ ఒకరిద్దరు ఉన్నావా లేదా? వాక్యం సత్యం తెలిసిన వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. అంటే తర్వాత పేరు వచ్చింది. ఇప్పుడు నేను రాస్తా, ఇదిగో బైబిల్ కాలేజీలో పలానా వారు ఉన్నారు అని నేను రాస్తా, పలానా వ్యక్తులు ఉన్నారు అని రాస్తా. తర్వాత నేను రాస్తున్నాను అంటే నేను రాయకముందు ఆల్రెడీ ఉన్నారా లేదా? మన వాళ్ళు సత్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు.
ఇది మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అంటే ఆదాముగా క్షమించండి కయ్యను గారు ఇక్కడ రాకముందే ఆ ప్రాంతం ఉంది, ప్రజలు లేరు కానీ ఆ ప్రాంతం ఉంది. ఏమండి కయ్యను గారు వచ్చిన తర్వాత మనుషులు ఏమండి కుటుంబాలుగా ఎదిగాయి. ఎదిగిన తరువాత ఎవరు మోషే గారు, ఇది ఆదికాండం రాసింది ఎవరు? మోషే గారు ఎప్పుడు వచ్చారు? ఇజ్రాయేలీల ఏమండి ఎవరు ఇజ్రాయేల్ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వచ్చంటే ఇక్కడికి కయ్యూను గారికి అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు పుట్టిన మోషే గారికి మధ్యన 100 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ 100 సంవత్సరాల్లో ఈ మనుషులు ఎంతమంది ఎదిగి ఉంటారు, ఎంత ప్రపంచం ఎదిగిపోయి ఉంటుంది కదా. ఇంకా విషయం చెప్పాలంటే అసలు కయ్యూను గారు ఇక్కడికి వచ్చినప్పుడు నోదు దేశం అని పిలవడలేదు, అంతే కదా, పిలువబడలేదు. దానికి సాక్ష్యమే 10వ అధ్యాయము ఆదికాండము 25వ వచనం అనుకుంటాను, చదవండి ఒకసారి. 10వ అధ్యాయము ఆదికాండము 25వ వచనం. ఏబేరుకు 2 కుమారు పుట్టిరి, వారిలో ఒకని పేరు పెలెగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. ఎవరు ఉన్నప్పుడట? పెలెగు, అంతేనా? మరలా చదవండి. ఏబేరుకు 2 కుమారుడు, వారిలో ఒకని పేరు పెలెగు. ఎలా అనగా అతని దినంలో భూమి దేశములుగా విభాగింపబడేను. అతని సహోదరుని పేరు యోక్తాను. అంటే పెలెగు పెద్ద అయిన తర్వాత భూమి దేశాలుగా విభాగింపబడినది. అంతకుముందు దేశాలుగా లేవా? ఒకే ప్రాంతంగా ఉంది. ప్రపంచమంతా ఒకే గ్రామం అన్నట్లుగా ఒకే ప్రాంతంగా ఉంది. తర్వాత దేశాలు నోదు దేశము, భారతదేశము, వాలాన దేశము అట్లా దేశాలకు వచ్చేసాయి. కానీ అంతకుముందు అంతా ఒకటే. ఎందుకు అంతా ఒకటే? కుటుంబం ఒకటే కనుక. అసలు ఈ పెలుగు ఎవరు? కొంచెం చరిత్రకి వెళ్తే షేము కుమారుడు, షేము మనవడేమవుతాడు. ఇంకొంచెం పైకి వెళ్తే షేము ఎవరు? షేము, హాము, యాపోతులు ఎవరు? నోవాహు కుటుంబం కదా. మరి నోవాహు గారి కుటుంబం కంటే ముందుగా చాలామంది ఏమంటారు జలప్రళయం వచ్చి కొట్టుకుపోయారు. జలప్రళయం వచ్చి ముందు కొట్టుకుపోయారా? మనుషులు ఉన్నారు కదా. అంటే ఈ నోహు గారి కుటుంబం తర్వాత నెమ్మదిగా ఏమైపోయింది అంటే భూమి దేశాలుగా మనుషులు ఉపయోగపడింది. మరి మోషే గారు ఈ గ్రంథం రాస్తున్నప్పటికీ కయ్యూను గారు నివసించిన ప్రాంతము ఏమని పిలువబడుతుంది? మరలా చెప్తుందా? కంటిన్యూ అవుతున్నారా? మోషే గారు ఆదికాండం రాస్తున్నప్పటికీ కయ్యూను గారు నివసించిన ప్రాంతానికి ఏమని పేరు వచ్చింది? నోదు దేశం అని పేరు వచ్చింది. అందుకు ఆయన ఏం చేశారంటే నోదు దేశంలో నుండి ఆయన పెళ్లి చేసుకున్నాడు భార్యని అని రాయబడింది. అంతే ప్రేమైన దేవుని వల్ల. అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడుంది అని అంటే ఆమె నోదు ప్రాంతం. పోనీ ఇప్పుడు ఇంకొక మాట, అప్పుడు ఒకే కుటుంబంగా ఉన్నారు కదా, తర్వాత దేశాలకు విభాగింపబడ్డాయి. ఏ కుటుంబం నుంచి వచ్చింది? ఆదాము గారి కుటుంబం నుంచి వచ్చేసింది. ఎందుకు అనంటే ఆదాము గారికి కయ్యని హేబేలు మాత్రమే కాదు, ఆయన 1000 సంవత్సరాల దగ్గర బతికాడు ఆయన. ఆ 1000 సంవత్సరాల్లో ఎంతమంది సంతానం అంటే మా ఊరిలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఆ కుటుంబంలో ఒక ఆవిడకి ఎంతమంది పిల్లలు తెలుసండి? 14 మంది. ఆ 14 మందిలో 3 చనిపోయారట. అంటే 3 చనిపోతే ఎంతమంది మిగులుతారు? అంటే ఆల్మోస్ట్ ఒక ఇండియన్ క్రికెట్ టీం 11 మంది, ఒక్క కుటుంబంలో 11 మంది. పెద్ద ఫ్యామిలీనా కాదా? అంటే వెనక్కి మనం ఇప్పుడు ఏమైపోయింది? 2 వద్దట, 1 ముద్దు అంటున్నారు. అంతకుముందు వెళ్తే ఏమన్నా తెలుసా? మేమిద్దరం మాకిద్దరు అన్నారు. అంతకుముందుకి వెళ్తే తెలుసానంటే వాళ్ళ 3 మా 2 అన్నారు. ఏదేదో ఆ వెనక్కి వెళ్ళగలిగితే సంఖ్య ఏం లేదండి. సంతానమే, అసలు సంతానాన్ని ఆపాలన్న ఆలోచన కూడా లేదు అప్పుడు.
ఎందుకు అంటే దేవుని ఆలోచన ఏంటి? భూమి మీద మనుషులందరూ విస్తరించాలి అనేది దేవుని ఆలోచన. ఇప్పుడు 60-70 ఏళ్ళు బ్రతికిన వాళ్ళకే 11 మంది 14 మంది అని అంటే 60-70 ఏళ్ళు బతికిన వాళ్ళకి, పోనీ 100 సంవత్సరాలు బతికిన వాళ్ళకి 14 మంది అనుకుందాం. మరి 1000 సంవత్సరాలు బతికిన వాళ్ళకి ఏమండి? 100 సంవత్సరాలు బతికిన వాళ్ళకే 14 మంది ఉంటే ఆ 14 మందికి మళ్ళీ పెళ్ళిళ్ళు అవుతాయి, అంతేనా? వాళ్ళు 20 ఏళ్ళకు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, 20-25 ఏళ్ళకు. మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళకి పిల్లలు పుడితే ఈ 100 సంవత్సరాలు అయిపోయేసరికి 3 తరాలు చూస్తాడు, అంతే కదా? 3 తరాలు 14 మందిలో ఒక్కొక్కరికి 10 మంది అనుకుంటే ఎంతమంది మీరు ఆలోచించండి. ఒక్కొక్కరికి 10 మంది అనుకుంటే కూడా అంటే ఒక తరంలోనే 1400 మంది అవుతారు ఆల్మోస్ట్. అంటే ప్రియమైన దేవుని వారలారా, అట్లా సంతానం అభివృద్ధి చెంది ఏమండి ఎంతమంది సంతానం, ఆ పిల్లలకి ఎంత జనాభా ఉంటుంది మీరు ఆలోచించండి. ఆదికాండం 5వ అధ్యాయం చదవండి, మొదటి వచనం అండి. ఆదాము వంశావళి గ్రంథాన్ని గురించి చదువుకుందాం. దేవుడు ఆదాము 5వ అధ్యాయం మొదటి వచనం తమ్ముడు, మొదటి వచనం నుంచి. మూడో వచనం చదువుతున్నావు తమ్ముడు, మొదటి వచనం. అదేనా? ఓకే. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. ఓకే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలిక అతని చేసెను, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజింపబడిన దినం వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పుట్టింది. ఆదాము ఎన్ని సంవత్సరాలు? 35 ఏళ్ళు బతికాడా? ఎన్ని ఏళ్ళు అక్కడ? అతని ఆయుష్ అంతేనా? 135 ఉన్నప్పుడు ఎవరు పుట్టారో చెప్తున్నాడు ఆయన. ఎవరు పుట్టారు? షేతు. చదవండి. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు ఇప్పుడు చెప్పండి. 130 800 ఎంత? 900 900 ప్లస్ కదా. అంటే మీరు ఆలోచించండి ప్రేమైన దేవుని, 900 సంవత్సరాలు ఒక మనిషి బ్రతికితే ఎంత సంతానం వచ్చి ఉంటుంది, మీరు ఆలోచించండి. ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి మొట్టమొదటి కుమారుడు కయ్యీన్ అయితే ఆ తర్వాత ఎంతోమంది పుట్టారు. తర్వాత చెప్తుంటారు చూడండి ఆయన, చదువు తమ్ముడు. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. షేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను. షేతు 800 ఏండ్లు బ్రతికెను. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు. ఇక్కడ మనం 4వ వచనంలో ఒక మాట చదువుతాం. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికి దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఎంత? ఇంకా కుమార్తెలను కన్నాడు, సంఖ్య చెప్పలేదు ఆయన. అంటే ఇప్పుడు కుమార్తెలను కూడా కన్నాడు కాబట్టి వాళ్ళ పేర్లు వాళ్ళ చరిత్ర ఏమండి రాయబడలేదు. కానీ ఆయన కన్నాడు. ఏమంటే 900 ఏళ్ళు అంటే కుమార్తెలను కన్నాడు. ఆ కుమార్తెలలో నుండే కయ్యూను భార్యగా చేసుకున్నాడు. ఎవరు కనిన కుమార్తెలో నుండే? ఏమండి ఆదాము గారు కనిన కుమార్తెల్లో నుండే కయ్యూను గారు ఏమండి భార్యనిగా చేసుకున్నాడు. మనకి మళ్ళీ ఒక డౌటు, మరి అట్లా చేసుకుంటారండి అని అంటే, దేవుడు ఆ అజ్ఞాన కాలమున చూసి చూడనట్టుగా వదిలిపెట్టాడట. ఎందుకు? ఆయన సంకల్పం ఏంటి? మనుషులందరూ భూమి మీద విస్తరించాలనేది ఆయన సంకల్పం. ఎందుకంటే నువ్వు ప్రశ్నించటానికి నువ్వు తయారు చేసుకోలేదు.
నువ్వు కంటున్న వారిని నువ్వు తయారు చేసుకోలేదు, నువ్వు కనిన వారిని నువ్వు తయారు చేసుకోలేదు. ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచన ప్రకారం మనుషులు నడవాలి. ప్రారంభంలో మరి ఏమంటే ఆ రోజు మరి అంటే కయ్యూనికి ఏమంటే సహోదరి అవుతుంది కదా, కయ్యూని భార్య సహోదరి అవుతుంది. ఏమంటే అజ్ఞాన కాలమున, ఆ కాలమున దేవుడు ఏమండి ప్రపంచమంతా మనుషులు భూమి మీద విస్తరించాలి, ఒక నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించి యావత్ భూమి మీద కాపురం ఉండాలి, సంతానం కలగాలనే ఉద్దేశంతో దేవుడు పెట్టాడు. మరి ఇప్పుడు ఏమండి అలా కాదు, ఆయన ఒక క్రమాన్ని పెట్టాడు. ఆ క్రమం ప్రకారం మరలా సహోదరుని విషయంలో ఒక క్రమాన్ని పెట్టాడు. లేవియాకాండం 18వ వచనం వస్తే ప్రతి సంబంధాన్ని గూర్చి ఆయన చక్కగా రాయించాడు. ప్రతి బంధం విషయంలో నువ్వు మానచ్ఛాదన చేయకూడదు, వీరిని పెళ్లి చేసుకోకూడదు, వీరిని పెళ్లి చేసుకోవాలని తర్వాత కాలాల్లో ఆయన క్రమాన్ని ఏర్పాటు చేశాడు. 18వ అధ్యాయము లేవియాకాండంలో మనం చదువుకోవచ్చు. ఓకేనా? 18వ అధ్యాయం లేవియాకాండం. లేవియాకాండం అంతే కదా. 18వ అధ్యాయము లేదు తమ్ముడు, మొదటి నుంచి చదవచ్చు. ఇక్కడ మొదటి వచనం. మరి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను నీ దేవుడైన యెహోవాను, నీవు ఇజ్రాయెల్తో చెప్పుము, మీరు నివసించిన ఐగుప్తు మీరు చేయకూడదు, నేను మిమ్మల్ని రప్పించిన కనాను దేశాచారంలో చెప్పిన మీరు చేయకూడదు, వారి ఆచారాలు వారి కట్టలను నడవకూడదు, మీరు నా విధులను గైకొన్న వాళ్ళను, నా కట్టలను బట్టి నడుచుకున్న వాళ్ళను. అవును, మీ దేవుడనగు నేను యెహోవాను, మీరు నా కట్టడలను నా విధులను అనుసరింపవలెను, కొనువాడు వాటి వలన బ్రతుకును, గైకొంటేనే బ్రతుకుతావు. నేనెవరు అంటే నేను దేవుడను, నేను యెహోవాను, గుర్తుపెట్టుకోండి నేను యెహోవాను అని చెప్తున్నాడు ఆయన. వారికి కట్టడలు విధులు ఉంటాయి, వాటి ప్రకారం మీరు బ్రతకాలి. ఏ కట్టడలు చెప్పాడో 6వ వచనం, మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానచ్ఛాదనము తీయుటకు వారిని సమీపించకూడదు, నేను యెహోవాను అంటున్నాడు. మరలా నేను దేవుణ్ణు. నీ తండ్రికి మానచ్ఛాదనముగానున్న నీ తల్లి మానచ్ఛాదనము తీయకూడదు, ఆమె నీ తల్లి, ఆమె మానచ్ఛాదనము తీయకూడదు. నీ తండ్రి భార్య మానచ్ఛాదనము తీయకూడదు, అది నీ తండ్రిదే. నీ సహోదరి మానచ్ఛాదనగా నీ ఇంటిలో పుట్టినదేమి వెలుపల పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె అయినను నీ తల్లి కుమార్తె అయిన మానచ్ఛాదనము చేయకూడదు, నీ కుమారుని కుమార్తె మానచ్ఛాదనం ఏమంటే ఇట్లా అంతా చెప్పుకుంటూ పోతాడు ఆయన. అంటే ఆయన పెట్టిన ఆజ్ఞలు, ఆయన పెట్టిన కట్టడల ప్రకారమే నువ్వు బ్రతకాలి. అప్పుడు ఆ కయ్యని గారు చేశారని ఇప్పుడు మనం చేసామనంటే మానచ్ఛాదన చేస్తే నేను యెహోవాను, నేను చెప్తున్నాను నీకు అని ఒక క్రమాన్ని నేర్పాడండి తర్వాత విషయాల్లో. అందుకే ఇప్పుడు అన్నీ కూడా అన్ని ప్రపంచంలో అన్ని కుటుంబాలు కూడా ఒక క్రమం ప్రకారం వెళ్తూ ఉన్నాయి, క్రమం ప్రకారం బ్రతుకుతూ ఉన్నాయి. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఇకపోతే ఒక ప్రశ్న, కయ్యూనికి భార్య ఎక్కడ వచ్చిందనేది వాడు అడిగే వాళ్ళు, తెలుసుకోవాలని అడిగే వాళ్ళు వేరుంటారు, కొందరు ప్రశ్నించి ఒక ఎగతాళిగా అడిగే వాళ్ళు ఉంటారు. అవునా కదా? సరే ఆలోచించండి. అదే భార్య, అదే ఆ కయ్యూని భార్య గురించి కయ్యూని అడిగారు అనుకోండి, పరిస్థితి ఎట్లుందో మీరు ఆలోచించండి. కయ్యూని ట్రాక్ రికార్డ్ ఏంది? తమ్ముని కూడా చంపకుండా వదిలిపెట్టకుండా చంపాడు, మంచిగానే చంపాడు. ఇప్పుడు నీ భార్య ఏందని అడిగారు అనుకోండి, వీడే కనుక అడిగేటోడు పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి. అంటే అడిగేవాడు కూడా ప్రశ్న ఎలా, ఏ విధంగా అవతల వ్యక్తి అడుగుతున్నాడు అనే దాన్ని బట్టి మనం సమాధానం చెప్పాలన్నది ముఖ్యమైన విషయం. తెలుసుకోవాలని అడుగుతున్నాడా, పరీక్షించాలని అడుగుతున్నాడా, లేకపోతే ఎగతాళిగా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు, క్షమించండి, పౌలు గారు వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తున్న దేని గురించి చెప్తున్నాడు? ఆయన మృతుల పునరుద్ధానం గురించి చెప్తుంటే ఒకడు మరలా వాళ్ళు చెప్తున్నా ఎగతాళి చేశారట. ఎగతాళి చేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. ఎవరో పౌలు గారు వెళ్ళిపోయారు. అంటే అడుగుతున్న వ్యక్తి ఏ విధమైన ఉద్దేశంతో అడుగుతున్నాడు అన్నది మనం ఇదే సమాధానం చెప్పలేం. ఏమండి కయ్యూనికి ఎక్కడి నుంచి వచ్చింది ఎగతాళి అడిగితే, మమ్మల్ని అడగండి, ఆయన ట్రాక్ రికార్డ్ వేరుంది, మొత్తం అడిగితే లేపేస్తాడు, ఒకసారి కయ్యూని అడుగుతులేండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవాలి అంతే. వాళ్ళకి సమాధానం మనకు జ్ఞానం వచ్చింది కూర్చొని వివరించి అది చెప్పిననుకో వాడు ఏమాత్రం వినడు, అర్థం చేసుకోడు. వాడు ఎక్కడ పడతాడు? కయ్యూని సంతానంలో ఆదాము సంతానంలో నుండి కుమార్తె వచ్చిందని చెప్పి తర్వాత వివరణ మనం చెప్పుకుంటూ వస్తే వాడు వినడు, అక్కడనే ఆగుతాడు. ఇక నీకు అర్థమవుతుందా?
బైబిల్ని అర్థం చేసుకునే వారికి అర్థమవుతుంది. దాని లోతుకి వెళ్ళాలని చెప్పాడు. అందుకే దేవుడు బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలట, లోతులోకి వెళ్ళి అర్థం చేసుకోవాలని దేవుడు చెప్పాడు. ప్రియమైన దేవుని వారలారా, అందుకేనండి ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్న మాటని మనం చదువుకుందాం. ఇకపోతే ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఆ కాలంలో అట్లా వదిలేశాడు, కానీ ఈ కాలంలో ఎట్లా ఉంటాడట, నిన్ను చూస్తుంటాడట ఆయన. అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయము 30వ వచనం, 17వ అధ్యాయము 30వ వచనం అపోస్తుల కార్యంలో. ఆ అజ్ఞాన కాలములను ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలెనని దేవుడు చెప్పాడు. నువ్వు ఈ విషయాల్లో, ఈ బంధాల విషయంలో నువ్వు మారాలి. ఈ క్రమాన్ని ఎవరు ఐగుప్తులో నడిచిన నడవడిక, నువ్వు మళ్ళీ వెళ్ళే ప్రదేశం కనానుకి వెళ్ళే పరిస్థితులు, ఆ ఐగుప్తులో ఉండే నడవడిక నువ్వు నడవకూడదు. నేను చెప్పిన ఈ జ్ఞాన సంగతులు, కట్టడలు, విధులు ఉన్నాయి కదా, వీటి ప్రకారం నువ్వు బ్రతకాలి. అజ్ఞాన కాలంలో ఉన్నట్టుగా నువ్వు బ్రతకడానికి వీల్లేదు. అంటే చూసి చూడనట్టుగా అప్పుడున్నాడు, ఇప్పుడు ఏం చేస్తావు, అంతటను అన్నిటిని ఆయన చూస్తున్నాడట. ఆయన మాటలను బట్టి నువ్వు మారు మనస్సు పొందాలని చెప్తున్నాడు ఆయన. అంతే కదా ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు రాయించిన మాటలు అండి. కయ్యూనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ విధానం, నోదు దేశం. తర్వాత దినాల్లో నోదు దేశముగా కయ్యూను ఉండిన ప్రాంతం పిలువబడింది. ఇకపోతే ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కయ్యూనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది, ఏమండి ఆయన ఎటు తిరిగారు, ఏం చేశారు, అది కాదు. మనం ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు. ఏమండి కయ్యూను గురించి దేవుడు రాయించిన ఒక మాటను చదువుకొని ముగించేసుకుందాం. యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మొదటి యోహాను పత్రిక ఎన్నో అధ్యాయము 3వ అధ్యాయం, ఎన్నో వచనము 12వ వచనం. 11 నుంచి చదువుతాం మేడం. మనము నొక నుండి నొకడు ప్రేమింపవలెననున్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవనియు తన సహోదరుని క్రియలు నీతి గలవయునై ఉండెను గనుకనే కదా. ఎందుకు చంపేట కారణం, మా తమ్ముడు మంచి నీతి కలిగి బ్రతుకుతాడా అని చెప్పి చంపేడట. మనం అట్లుండొచ్చా? మనం కయ్యూను వంటి వారమై ఉండాలన్నాడా, ఉండకూడదన్నాడా? మనం కయ్యూను వంటి వారమై ఉండకూడదు. ఇది నేర్చుకోవాలి మనం కదా. అంటే కయ్యూను వంటి వారమై ఉండకూడదు. మనం ఎలా ఉండాలట? ఏమండి పై వచనం ఏం 11, మనము ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది మొదటి నుంచి. ఒకరినొకడు ప్రేమించాలి తప్పించి మంచి క్రియలు చేస్తున్నారని చెప్పకూడదు. ఇప్పుడు చూడండి, మనం ఏమైనా క్రైస్తవులుగా ఉండి చేస్తున్న చెడు క్రియలు ఏంటి చెప్పండి అండి. ఇప్పుడు అంతా దుమ్మెచ్చిపోస్తున్నారు కదా క్రైస్తవం మీద, చాలామంది అనవసరంగా అసలు ఎవరిని ఏమనమండి. కొన్ని యాక్సిడెంట్ ఉంటాయి, మన ఇంట్లో మనమే కూర్చుంటాం, ఎక్కడి నుంచో వచ్చి ఏమో పడుతుంది మనకు తెలియదు. అసలు మన లైన్లో మనం వెళ్తూ ఉంటాం అంటే వచ్చి వాడు కొట్టేసిపోతుంటాడు ఆ కారణంగానే. ఇప్పుడు మన పని మనం చేసుకుంటుంటాము, ఎవరిని ఏమనేది ఉండదు, కానీ అనవసరంగా వచ్చి మన పైన పడుతుంటారు కొందరు. తెలుసా ఎందుకు? మనం చేసే మంచి క్రియలు కూడా సమాజం తట్టుకోలేదు, మంచి కూడా తట్టుకోలేదు. నీతి క్రియలు చేసినా తట్టుకోలేని పరిస్థితులు. అంటే ఒక అతను అంటాడు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయండి, మరి వేరే దేశం వాళ్ళు అంటున్నారు మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఆ చరిత్ర తెలియదు, వారు ఎక్కడి నుంచి వచ్చారు అది వారికి చరిత్ర తెలియదు అండి. భూమి మీదకి మనుషులందరం కూడా వలసకే వచ్చాం, వలస వచ్చిన వాళ్ళమే. ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడున్న ఏమంటే భారతదేశంలో ఉన్న అందరం కూడా వలస వచ్చిన వాళ్ళమే అక్కడి నుంచి అండి. వాళ్ళే చెప్తున్నారు చరిత్రలో. ఒకరేమో
ఏమండి ప్రపంచ ప్రజలు ఏమండి మొట్టమొదటి ఆఫ్రికన్ కంట్రీస్ ఉండాలండి, అక్కడి నుంచి వచ్చారని కొందరు, కాదండి మధ్య ఆసియా అని కొందరు అంటున్నారు. అవును కదా, మధ్య ఆసియా నుండి వచ్చారు. ఏ ప్రాంతాలు అవి? టర్కీ ప్రాంతాలు అనుకుంటా. టర్కీ ప్రాంతాలు మన ఏమంటారు దాన్ని, బాబిలోనియన్ ప్రాంతాల నుంచి వచ్చారని కొందరంటే, కాదు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చారని వాళ్ళే చెప్తారు. అంటే అక్కడ నుంచి వచ్చారని అయితే చెప్పుకుంటారు కామన్గా. కానీ బైబిల్ చెప్పిన వాస్తవం ఏంటి? ప్రపంచ ప్రజలు ఎక్కడ చెదిరిపోయారు అంటే మధ్య ఆసియా నుండి వచ్చారండి. అదే బాబేలు గోపురం. అక్కడ నుంచే మనుషులందరూ కూడా, అక్కడ భాషలు తారుమారైపోయి ప్రపంచ ప్రజలు అందరూ కూడా ప్రపంచానికి చెదిరిపోయింది అక్కడ నుండే అని బైబిల్ గట్టిగా చెప్పింది. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే మనం అందరూ వలసకే వచ్చాం. ఇంకా చెప్పాలంటే అక్కడికి ఎక్కడి నుంచి వచ్చామంటే అందరం కలిసి పరలోకపు తండ్రి నుంచి వచ్చామన్న సంగతి మనుషులు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ప్రాంతాలు ఏమండి, ఈ ప్రాంతాలు, కులాలు అని, మతాలు అని ఎన్నెన్ని గొడవలు అవుతున్నాయి. వాళ్ళకి కామన్గా తేలాల్సిన విషయం ఏంటంటే మనం అందరం వచ్చింది పరలోకం నుండి తండ్రి దగ్గర నుంచి వచ్చాం. మనం అందరము దేవుని పిల్లలము. వాడు హైట్ ఉన్నోడన్నా పుట్టాడు అందరం దేవుని పిల్లలమే. అందుకే దేవుడు మనుషులకు ఇచ్చిన ఆజ్ఞని తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? వాడు పొరుగువాడైనా తండ్రి కుమారుడే, పరలోకమందు తండ్రి కుమారుడే. వాడు పరాయివాడైనా పరలోకమందున్న తండ్రికి వాడు కుమారుడు. నీకు పరాయుడు కావచ్చు, ఆయనకు కాదు కదా. మనకు పొరుగువాడు కావచ్చు, లేక పరాయివాడు కావచ్చు, అన్యుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రతి ఏ మనిషినైనా కూడా దేవుడు ఏం చెప్పాడు సాధారణంగా ఏమంటే మొదటి నుంచి ఉన్న ఆజ్ఞ ఒకటి ఏంటంటే నువ్వు ప్రేమించాలి. ఎవరిని ఎందుకు ప్రేమించాలి? అసలు ఏంటి కారణం? మీరు అలా ఆలోచించండి. అక్కడ ఎవరైనా కూడా దేవుడు ఎందుకు ప్రేమించాలి? యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాడండి. ఏమంటే ఆయన చనిపోయేటప్పుడు వీరేం చేయుచున్నారో వీరు ఎరగడం కనుక ఎందుకు అనాలి చెప్పండి? క్షమించండి ఎందుకు అనాలి? మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఎలాగ కుమారుడో తండ్రి అయిన దేవునికి, వీళ్ళు కూడా దేవునికి కుమారులే. అంత ఈజీ డెసిషన్స్ తీసుకోకూడదు మనుషుల పట్ల, అంత సులువైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరైనా మనిషి వాళ్ళు దేవుని కుమారులే అన్న సంగతిని మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని వాళ్ళ. లేకపోతే కయ్యూనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆదాము గారి నుంచి వచ్చిన ఒక సంతానమే ఆమె కూడా. ఆయన ఏమండి ఎన్నో సంవత్సరాలు బతికాడు, 930 సంవత్సరాలు బతికి కూడా ఏమండి ఆయన కుమారులను కుమార్తెలను కన్నాడు. అందుకే పెళ్లి పత్రికలు కూడా ఏం కొడతాం? పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె. పెళ్లి తీసేయండి ఏం కనిపిస్తుంది అక్కడ? కుమారుడు కుమార్తెనే కనిపిస్తుంది. అంతే కదా ఏమండి? వాళ్ళు దేవుని కుమారులు కుమార్తెలే వాళ్ళు. కుమారుడు పెళ్లి ఒకటి తీసేస్తే ఏమనిపిస్తుంది? పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె. ఇక్కడ పెళ్లి తీయండి, అక్కడ పెళ్లి తీయండి, కుమారుడు. ప్రియమైన దేవుని వారలా. అందుకే ప్రియమైన దేవుని వారలారా, దేవుడు పెట్టిన ఆజ్ఞల ప్రకారమే మనం బ్రతకాలి. ఆయన పెట్టిన కట్టడలు ఉంటాయి, ఆ కట్టడలు క్రాస్ చేసి బ్రతికితే ఇదిగో నేను యెహోవానని చెప్పాడు ఆయన. రక్త సంబంధికుల మానఛాదనం తీయకూడదని చెప్పాడు ఆయన. నిజంగా ప్రియమైన దేవుని వారలా, దేవుడు పెట్టిన కట్టడల ప్రకారం బ్రతకాలి, అది నేర్చుకోవాలి. మనము కయ్యూను వంటి వారమే మనము ఉండకూడదు. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని దీవించి తండ్రి మరలా మీ విలువైన వాక్కులకు మమ్మల్ని వారసులను చేసినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. ఈ మధ్యాహ్న కాలపు వేళలో మీ మాటలను స్మరించే ధన్యత తండ్రి, ధ్యానించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు. మీ ఆలోచనలను తండ్రి, మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు చేసిన మార్పులు తీర్పులను గురించి మేము మాట్లాడుకునే సందర్భంలో తండ్రి, మేమందరం ఈ విధంగా మీ మాటలను, మీ మనస్సును అర్థం చేసుకుని మా బ్రతుకును ముందుకు కొనసాగించుకునే బిడ్డలుగా మమ్మల్ని తీరుస్తారని తండ్రి ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమె.